చెప్పండి. తెలుసా సుబ్బులమ్మ గారు? లేదు లేదు సరే. మీరు ఆడుకున్నారండి? మీరు ఆడుకున్నారా? రాధాకృష్ణమూర్తి శ్రీరామూర్తితో నేను ఆడుకున్నాను. ఆయన బాల్ తెచ్చాడు, ఆ బంతి ఆట ఆడుకుంటున్నాడు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో కాదు, ఈ ఊర్లో మా అత్తగారు ఉండేది, అందువల్ల నేను ఈ ఊరు వచ్చాము గవర్నమెంట్ నుంచి. అందువల్ల అప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడు ఆయనతో ఆడుతూ సావాసం. వాళ్ళు ఇక్కడ ఉంటుండేవాళ్ళు, అప్పుడు పోలేకుంటారు. అవునవును, ఇక్కడే ఉంటుండేవాళ్ళు పెరుగుతుంది. ఇదిగే పునాది ఇంకా ఉంది. అవును ఉంది, చూశానండి, తీసుకున్నా. గోడ చూసా. అవును, ఇల్లు పడగొట్టి ఇక్కడ కట్టుకున్నాను. వాళ్ళు ఇక్కడే పుట్టారండి? మా నాన్నగారు ఇక్కడే పుట్టారా? మా నాన్నగారు వాళ్ళు ఇక్కడే పుట్టారా? రాధాకృష్ణమూర్తి గారు ఇక్కడే పుట్టారా? రాధాకృష్ణమూర్తి శ్రీరామూర్తి ఇక్కడే పుట్టారా? ఇక్కడే ఉంటుండేవాళ్ళు కాపురం. అదే సన్నగా ఉంటుండేది. అవునండి, మా బామ్మ తెలుసు. మొన్న 10 ఏళ్ళు అయింది పోయి, 10-15 ఏళ్ళు అయింది పోయి. మీరు చెప్పండి. నా పేరు రాజరత్న నారాయణరావు. బిఏడి రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆ తర్వాత నా భార్య పేరు సుబ్బలక్ష్మమ్మ. నా కుమారులు 2 కూతురు. కూతురు ఈ ఊళ్ళోనే ఉంది. ఆ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రాలేదు. పెద్దోడేమో ఎంటెక్ బీటెక్ అయ్యాడు, వాడికి ఉద్యోగం ఇప్పుడు ఇంకా రాలేదు. అదే మా తాతగారు వాళ్ళు తెలుసు కదండి. మా అమ్మాయి మా తాతగారు వాళ్ళు, అదే మా బామ్మ తెలుసు. సుబ్బరాయుడు గారికి రాధాకృష్ణమూర్తి శ్రీరామూర్తి అనే 2 పిల్లలు, ఒక అమ్మాయి. అంతవరకు తెలుస్తున్నారు. వాళ్ళేనండి, మా వాళ్ళు.